బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్లోని షేక్పేట్లో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు రోడ్డెక్కారు. స్థానిక గ్యాస్ ఏజెన్సీ వద్ద గత 2 రోజులుగా జనం భారీగా క్యూ కట్టారు. సిలిండర్లు బుక్ చేసుకుని 2 నెలలు గడుస్తున్నా కనీసం ఇంటికి డెలివరీ చేయడం లేదు అనంటూ వారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో విసిగిపోయిన జనం ఖాళీ సిలిండర్లు, గ్యాస్ బుక్కులు పట్టుకుని ఏజెన్సీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఇంట్లో గ్యాస్ అయిపోతే వంట ఎలా వండుకోవాలి, తిండి ఎలా తినాలి అంటూ ఇబ్బంది పడుతున్నామంటూ మహిళలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడ రంగప్రవేశం చేశారు. పోలీసుల బందోబస్తు మధ్య బుకింగ్ తేదీల ఆధారంగా అక్కడ సిలిండర్ల పంపిణీ జరుగుతోంది. రైట్, పూర్తి వివరాలు అందించడం మా ప్రతినిధి రెడీగా ఉన్నారు. శ్రవణ్, పెట్రోల్ డీజిల్ కోసం ఎంత యుద్ధం జరుగుతుందో పెట్రోల్ బంకుల దగ్గర, అట్లాంటి పరిస్థితే గ్యాస్ ఏజెన్సీల దగ్గర కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనం షేక్పేట్లో ఉన్నాం. ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ దగ్గర చూడొచ్చు మనం ఏ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో. సిలిండర్లు తీసుకొని వచ్చి జనం ఆందోళనకు దిగినటువంటి పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తున్నాయి. చాలామంది కూడా సిలిండర్లు తీసుకొని వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఎండలో గంటల తరబడి వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతిలో గ్యాస్కి సంబంధించినటువంటి బుక్లతో పాటు వాళ్ళ స్లిప్లన్నీ కూడా తీసుకొచ్చారు. వాళ్ళు గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుని కూడా చాలా టైం అయినప్పటికీ గ్యాస్ సిలిండర్ రావట్లేదు అనేది ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పెద్ద మనిషి ఉన్నారు, మాట్లాడదాం. ఏంటన్నా మొత్తము గ్యాస్ సిలిండర్ తీసుకొని వచ్చినావు, ఇంతమంది వెయిట్ చేస్తావు దేనికి? నిన్న వచ్చినావు, ఈ రోజు వచ్చినావు. నిన్న 8 గంటలకు వచ్చినావు, ఈ రోజు 8 గంటలకు వచ్చినావు. ఇంతవరకు ఇద్దామంటలేరు. ఎప్పుడు బుక్ చేసినావు గ్యాస్? నేను 9వ తారీఖు చేసిన. 9వ తారీఖు చేసినావు అంటే దాదాపుగా 10-15 రోజులు అవుతుంది. ఇంతవరకు అలా గ్యాస్ ఇప్పుడు వీడికి వచ్చినా, ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ చూస్తారు కొద్దిగా కూడా నెట్టేస్తాను బయటికి. చెల అని బయటికి నెట్టేస్తాను. సో మొత్తం ఇప్పుడు సిలిండర్లు తీసుకొని వచ్చినావు, ఇక్కడ గ్యాస్ సిలిండర్ తీసుకొని పోదామని తీసుకొని వచ్చిన సార్, ఇంద్రనగర్ నుంచి వచ్చిన. ఇప్పుడు మరి సిలిండర్ దొరకకపోతే ఏం చేస్తావు? ఏం చేయాలి సార్? ఇలా 3 రోజుల నుంచి మొన్న 500 పెట్టి అమ్మ పిల్లగాళ్ళకు అన్నం తెచ్చిన, నిన్న 500 పెట్టి తెచ్చిన, ఈ రోజు 500 పెట్టుకొని బయట కొనుక్కొచ్చుకొని తింటున్నాం సార్. సో చూస్తున్నాం కదా, ఇట్లా చాలా మంది సిలిండర్లు తీసుకొని వస్తా ఉన్నారు. వాళ్ళ సిలిండర్ కోసం వాళ్ళు ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. क्या हुआ साहब, सिलेंडर लेके आ रहे हैं यहाँ पे? क्या को लाके नहीं दे रहे साहब। बुक करे आप सिलेंडर? 2 महीने हो गया, 2 महीने से गैस ही नहीं है आपको। क्या परेशानी ऐसा, कितना परेशान काहे को साहब पब्लिक को। सो गैस सिलेंडर बुक करके 2 महीने हुए तो भी नहीं आ रहा? नहीं आ रहा साहब। नहीं है बोल के बोल रहे हैं, क्या बोलेंगे बोलो। अब यहाँ पे आए तो क्या बोल रहे? उम्मीद में आया मैं, अब भी आया मैं, अब वेट कर रहा हूँ। మనం చూస్తున్నాము మహిళలు, వృద్ధులు చాలా మంది కూడా గ్యాస్ సిలిండర్లు తీసుకొని వచ్చి ఏజెన్సీ బయట పూర్తి స్థాయిలో ఆందోళన దిగినారు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా గ్యాస్ సిలిండర్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. బుక్ చేసి చాలా రోజులు అయినా కూడా సిలిండర్లు రావట్లేదు. సిలిండర్లు వాళ్ళు ఇవ్వట్లేదు, కొత్త సిలిండర్ వాళ్ళు ఇవ్వట్లేదు. ఏం వండుకుంటాం, ఏం తింటాం అనేటువంటి అంశాన్ని జనాలు అడుగుతున్నటువంటి పరిస్థితి. లోపల పోలీసులు ఉన్నారు. పోలీసుల ఆధ్వర్యంలో ప్రస్తుతం జనాలకు సమాధానం చెప్పేటువంటి ప్రక్రియ జరుగుతుంది. లోపల ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు కూడా ప్రస్తుతం మాట్లాడే సిచ్యువేషన్ లేదని చెప్పుకోవచ్చు. సో షేక్పేట్కి సంబంధించినటువంటి ఏజెన్సీ, ఇండియన్ ఏజెన్సీ దగ్గర ఈ విధమైనటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. చాలామంది కూడా మనం చూడవచ్చు సిలిండర్ లోపల తీసుకొని బలవంతంగా వెళ్ళేటువంటి ప్రయత్నం, ఎవరికి ఎప్పుడు సిలిండర్ వస్తుందో తెలియనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. జనం మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మాత్రం పెట్రోలియం తీవ్రంగా నిల్వలు ఉన్నాయి, దాని తర్వాత గ్యాస్ నిల్వలు ఉన్నాయి, డీజిల్ నిల్వలు ఉన్నాయి, ఎవరు ఆందోళన చెందొద్దు అనేది ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది మనం ప్రస్తుతం చూడొచ్చు. పోలీసుల ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన ఎప్పుడు వచ్చారు, ఏం జరిగింది అన్న? సిలిండర్ బుక్ చేసుకున్నాం కానీ బుక్ అయింది, మళ్ళీ క్యాన్సిల్ అయింది, డోర్ బంద్ అని మెసేజ్ వచ్చింది. మళ్ళీ వచ్చి ఆ రిజిస్టర్లో రాపిచ్చి వచ్చినా కానీ మళ్ళీ మీరు ఎప్పుడు తీసుకున్నారు 45 డేస్ అయితేనే వస్తుంది, లేకపోతే లేదని బుక్ ఇస్తే 8 గంటలకు ఇస్తే ఆ బుక్ చూసి అందులో కంప్యూటర్లో చూసి చెప్తున్నారు. అది పరిస్థితి. ఇక ఇప్పటి వరకు సిలిండర్ అయితే పొద్దుగాలు ఇచ్చిన వాళ్ళకు ఇస్తున్నారు.
అయితే నేనైతే మొన్న 7 తారీఖు నాడు బుక్ చేసిన, అది క్యాన్సిల్ అయ్యిందంట. 7 తారీఖు అంటే దాదాపుగా 20 రోజులు కానీ అయ్యింది. అయితే డోర్ బంద్ ఉందని మెసేజ్ వచ్చింది. డోర్ బంద్ ఉంది సార్ మెసేజ్ వచ్చిందని చెప్తే, అది మెసేజ్ డోర్ బంద్ ఉన్నది అంటే డోర్ బందే లేదు, మెసేజ్ ఎట్లా వస్తుంది అని అన్న. ఇంటికానే ఉంటాం మేము అని చెప్తే, లేదమ్మా మళ్ళీ బుక్ చేయాలంటే మళ్ళీ బుక్ చేసిన. మొన్న శనివారం బుక్ చేసిన. ఇప్పటి వరకు ఇక పొద్దుగాల వచ్చి బుక్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారంట. పొద్దున్న చాలా మంది సిలిండర్లు తీసుకొని వచ్చారు ఇడికి, వాళ్ళు తీసుకొచ్చి ఇయ్యారట, మనమే తీసుకోరా, మనమే వచ్చి తీసుకొని పోవాలన్నట. లేదంటే స్టాకు చెప్తున్నారా స్టాక్ లేదంటే చెప్తున్నాం. ఇంకేం ఇదే కదా స్టాక్ ఉంటే ఇచ్చిస్తాడు. పొద్దున్న నుంచి ఇంతే పరిస్థితి ఉందా, జనాలు సిలిండర్లు పట్టుకొని? ఇంకా సిలిండర్ పట్టుకొని వస్తున్నారు, ఏం చేస్తాం, అయిపోయింది కదా ఇంట్లో. అందుకొరకు ఐడికన్నా పోయి వస్తుందని అదే ప్రాబ్లం నడుస్తుంది. సో ఇంట్లో వండడానికి గ్యాస్ సిలిండర్ అనేది చాలా మ్యాండేటరీ. ఇవాళ రోజున కట్టెల పొయ్యి మీద ఎవరు వండుకోవట్లేదు, కేవలం గ్యాస్ల మీద మాత్రమే వండుకుంటున్నారు. ప్రతి చిన్న ఇంట్లో కూడా గ్యాస్ సిలిండర్ ఉంది ఇవాళ రోజున. సో అట్లాంటి గ్యాస్ సిలిండర్ ఖాళీ అయిపోవడంతో ఏం వండుకోవాలి, ఏం తినాలి అనేటువంటి దుస్థితిలో జనం వెళ్ళిపోతున్నారని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి ఏజెన్సీ కార్యాలయం దగ్గర పోలీసుల ఆధ్వర్యంలో సిలిండర్కి సంబంధించినటువంటి పంపిణీ జరుగుతుంది. గతంలో అంటే చాలా రోజుల క్రితం గ్యాసులు సిలిండర్లు బుక్ చేశారు, మెసేజ్లు వస్తున్నాయి, ఇవాళ వస్తుంది రేపు వస్తుందని చెప్తున్నారు, రావట్లేదు. కొంతమందితో మాట్లాడితే 2 నెలల క్రితం బుక్ చేసినా కూడా ఇప్పటివరకు సిలిండర్ రాలేదు అనేటువంటి అంశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం పెట్రోల్ బంకుల దగ్గర ఏ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో గ్యాస్ ఏజెన్సీల దగ్గర కూడా దాదాపుగా అట్లాంటి పరిస్థితులే ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ జనాలు పూర్తి స్థాయిలో పానిక్లోకి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. మరోసారి అంటే గ్రౌండ్ లెవెల్లో సివిల్ సప్లైకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు, అధికారులు కానీ మంత్రులు కానీ గ్రౌండ్ దీనిపైన పూర్తి స్థాయిలో సమీక్షించి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలనేది జనాలు కోరుతా ఉన్నారు. గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించిన బంకుల దగ్గర చూసాం, పెట్రోల్ బంకుల దగ్గర అదే సిచ్యువేషన్, ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీల దగ్గర కూడా ఇదే సిచ్యువేషన్. మరి నార్మల్ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాత్రం ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి, కానీ గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా గ్యాస్ ఏజెన్సీ దగ్గర జనాలు పడుతున్నటువంటి ఇబ్బందులపైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ వినోద్తో శ్రవణ్ బిగ్ టీవీ, షేక్పేట్ నుంచి.